Hi, hello, namaste and welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో 150th వీడియో అండ్ ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ 150th వీడియో అనేది కొంచెం స్పెషల్గా అయితే ఉండాలి కదా, అందుకనే కొంచెం డిఫరెంట్, అంటే ఎప్పుడూ చూపించేలాగా కాకుండా నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో మన ఈ 150th వీడియోలోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోదాము. ఎంటర్ అయ్యే ముందైతే మన ఛానల్ని ఇంకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, నా ఛానల్కి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి. 149 వీడియోస్ అనేవి ఉన్నాయి. సో అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియో అనేది చూసేయచ్చు. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి అనేది. సో ఇది 150th వీడియో. సో 150th వీడియో కొంచెం స్పెషల్ ఉండాలి కదా, అండ్ న్యూ ఇయర్లో 2023లో ఇదే ఫస్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నది. సో ఈ న్యూ ఇయర్ మన ఛానల్కి సంబంధించి అయితే గుడ్ స్టార్ట్ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే సేమ్ లాస్ట్ ఇయర్ దివాళీకి నేను ఒక పెయిర్ ఆఫ్ డాల్స్ గిఫ్ట్ చేశాను. సో ఈసారి ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన డాల్స్ని నేను డెకరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది అయింది. సో ఇలా చేయడం నాకు చాలా ఇష్టము. సో ఆ కేటగిరీలో స్టార్ట్ అయింది కాబట్టి నాకు చాలా నచ్చుతుంది ఈ ఇయర్. గుడ్ స్టార్ట్ అనే చెప్పాలి ఈ ఇయర్లో. సో ఆ పిక్చర్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. వీడియో అనేది రికార్డ్ చేయలేదు, బట్ పిక్చర్స్ అనేవి తీసాను ఒక్కొక్క స్టేజ్లో. సో ఆ పిక్చర్స్ అనేది నేను అటాచ్ చేస్తాను, చూసేయండి. సో బేసిక్గా మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా చూస్తున్న వ్యూవర్స్కి ఆర్ వీడియో చూస్తుంటే కనుక సో మీకు ఏంటంటే ఇదంతా, సో నేను ఓన్లీ వుడెన్ డాల్స్ని డెకరేట్ చేస్తాను. ప్లాస్టిక్ డాల్స్, బార్బీ డాల్స్ ఇవన్నీ అయితే నేను డెకరేట్ చేయను. అండ్ అది ఎందుకంటే అది హ్యాండ్ క్రాఫ్టెడ్, సో చేతితోటి చేస్తారు కాబట్టి నేను ఓన్లీ వుడెన్ డాల్స్ని నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ప్లాస్టిక్ డాల్స్ ఇవన్నీ నాకు ఎంత నచ్చదు. సో ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది కాదు కాబట్టి సో ఇవైతే లాంగ్ లాస్టింగ్, ఎప్పటికైనా ఉంటాయి ఈ చెక్క బొమ్మలు అనేవి. మీ జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్ అలా వెళ్తూ ఉండొచ్చు. సో ప్లాస్టిక్ డాల్స్ అనేవి అంత మంచిది కాదు. సో లుక్ కూడా అంత మంచిగా నాకైతే అనిపించదు. వుడెన్ డాల్స్కి ఉన్న లుక్ దానికి ఉంది అనేసి అయితే నాకు అనిపించదు. సో అందువల్ల నేను ఓన్లీ వుడెన్ డాల్స్ని డెకరేట్ చేస్తాను. అలాగే ప్లాస్టిక్ డాల్స్ అయితే నేను చేయను. సో బార్బీ డాల్స్ అలాంటివి అయితే నేను డెకరేట్ చేయను. మీ ఇష్టం, మీరు నేను చేసే ఐడియాస్ మీకు నచ్చి మీరు చేసుకుంటా అంటే ఇట్స్ అప్ టు యూ. సో మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు. బట్ నన్ను చేయమంటే మాత్రం నేను చెయ్యను. ఇది చాలా క్లియర్గా ఉన్నాను. నేనైతే ఓన్లీ వుడెన్ డాల్స్ని నేను డెకరేట్ చేస్తాను. ఓకే, సో ఇదండి ఈ డాల్స్కి సంబంధించిన స్టోరీ. మీకు ఏమైనా డాల్స్ కావాలి అన్నా నన్ను అడగొచ్చు. సో నా ఇన్స్టా ఐడి పూజితాస్ బొమ్మలకొలువు. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్ లేదు అంటే మీరు నన్ను ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసేసి నాకు మెయిల్ పెట్టేస్తే నేను కాంటాక్ట్ అవుతాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. ఎనీ డాల్స్ కానీ ఏమైనా డాల్స్కి సంబంధించి ఏమైనా కావాలి అంటే మీరు నన్ను అడగొచ్చు. అండ్ అలాగే కింద కామెంట్స్లో పెట్టిన నేను కింద కామెంట్స్లో రిప్లై అనేది ఇస్తాను.
సో దీని గురించి అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాము, ఈ బొమ్మల మేకింగ్ ఇదంతా గురించి అయితే. సో ఫస్ట్ ఇప్పుడు వరకు నేను చెప్పనిది, అసలు ఈ ఛానల్కి నా పేరు పెట్టుకోవచ్చు కదా అనేసి అంటూ ఉన్నారు. సో యూనిక్గా ఉండాలి, సో నీ పేరే పెట్టుకోవచ్చు కదా అంటే పేరుతో చాలామంది పెట్టుకునే ఉన్నారు. బట్ ఈ నేమ్ బొమ్మలకొలువు ఛానల్ అనేది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ అయితే నేను ఓన్లీ బొమ్మలకొలువు అనే పెట్టాను. బట్ అది ఏంటంటే రావట్లేదు పైకి ఛానల్. సో అందువల్ల బొమ్మలకొలువు ఛానల్ అనేసి నేను రీనేమ్ చేశాను దాన్ని, అంటే మాడిఫై చేశాను నేమ్ని. సో ఫస్ట్ అసలు బొమ్మలకొలువు అనే పేరు ఎలా వచ్చింది అంటే, సో యూట్యూబ్ అనేది నేను ఓన్లీ పాండమిక్లో అంటే 2020లో స్టార్ట్ చేశాను. బట్ దానికన్నా ఒక 2 years ముందు అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఉంది. సో అప్పుడే నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వడము అదంతా అయ్యింది. సో అప్పుడు నేను అనుకున్నాను బొమ్మలకి ఒక సెపరేట్ పేజ్ చేద్దాము అనేసి. సో అప్పుడు నాకు పెద్దగా నేమ్స్ ఇవ్వడం వీటిలో అంతా నాకంత ఐడియా లేదు. సో నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, సో ఇలా పెడదాం అనుకుంటున్నాను, సో దానికి నేమ్ ఏమి ఇవ్వాలి అనేసి. సో నేను అన్ని రకాల బొమ్మలు అవన్నీ చేస్తాను కాబట్టి వాళ్ళు బొమ్మలకొలువు అనేసి చెప్పారు. సో ఆ నేమ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్కి అనేది పెట్టాను. బట్ ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ చేశాను, పూజితాస్ బొమ్మలకొలువు అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. ఎందుకు అంటే సేమ్ నేమ్ తోటి ఇంకొక పేజ్ అనేది ఎవరో స్టార్ట్ చేసుకున్నారు. సో అందువల్ల నా ఐడెంటిటీ కోసం నేను పూజితాస్ బొమ్మలకొలువు అనేసి పెట్టుకున్నాను. బట్ యూట్యూబ్లో అలా అవ్వలేదు. సో అందువల్ల బొమ్మలకొలువు ఛానల్ అనేది నేను అంటే అప్పుడు నాకు బొమ్మలకొలువు అనే ఉండింది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అలా యూట్యూబ్కి కూడా సేమ్ బొమ్మలకొలువు ఛానల్ అనే నేమ్ అనేది పెట్టేశాను అనమాట. సో ఇది ఆ నేమ్ వెనక ఉన్న స్టోరీ. సో ఫ్రెండ్స్ ఇచ్చిన నేమ్ అనమాట ఇదైతే. సో ఇలా బొమ్మలు, సో అన్ని బొమ్మలకి సంబంధించా కాబట్టి బొమ్మలకొలువు అనేసి ఇచ్చేశారు వాళ్ళు. అలా అని నేను సంక్రాంతికి ఏమైనా బొమ్మలకొలువు పెట్టేస్తానా అంటే లేదు, ఆ ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే లేదు. సో మా ఇంట్లో అయితే పెట్టము. బట్ అలా అరేంజ్ చేస్తాను అనమాట, స్టెప్స్ కాకుండా. మీరు నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ ఏమైనా చూసుంటే సంక్రాంతివి మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక సెటప్ లాగా చేస్తాను అంతే, అంటే ఒక విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా చేస్తాను. బట్ స్టెప్స్ లాగా అలాగంతా నేనేం చేయను. సో దాన్నే నేను బొమ్మలకొలువు అనేసి చెప్తానమాట. సో అది ఈ ఛానల్ నేమ్ వెనక ఉన్న స్టోరీ అనమాట. సో మా ఫ్రెండ్స్ ఇచ్చిన నేమ్, సో వాళ్ళకి గుర్తుందా లేదా అనేది నాకైతే తెలీదు, బట్ నాకైతే గుర్తుంది. సో ఎప్పటికైనా గుర్తుంటుంది ఈ నేమ్ అనేది. సో ఇది నేమ్ బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ. సో నెక్స్ట్ వచ్చేసి నన్ను ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, సంక్రాంతికి డిఐవైస్ చేస్తాను, నెక్స్ట్ బొమ్మలకొలువు వీడియో అనేది సంక్రాంతి కల్లా అప్లోడ్ అయిపోతుంది అనేసి. బట్ ఈ ఇయర్ అలా అవ్వలేదు. ఎందుకు, ఈ 150th వీడియోనే సంక్రాంతి వీడియో పెడదాం అనేసి అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఆ టైంకి నేను సెటప్ చేయడమే భోగి రోజు అవ్వింది. సో అందువల్ల నాకు టైం సరిపోలేదు ఈసారి ఎందుకు అసలు. సో నా స్టడీస్ ఇది అది మొత్తం ఇది అయిపోతూ ఉండడం వల్ల నాకు టైం సరిపోలేదు బేసిక్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో అందుకని ఈరోజు అయితే ఇది 150th వీడియో మాత్రమే, సంక్రాంతి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఈ సంక్రాంతి వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది. టైం కుదరక నేను ఈసారి అయితే సంక్రాంతి కల్లా నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఒక డిఐవై అయితే చేశాను ఈ ఇయర్ సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ 3 to 4 చేసినట్టున్నాను. సో అవి అలాగే ఉంచేసి, సో అవి మళ్ళీ ఇప్పుడు రీయూజ్ చేశాను అనమాట, లాస్ట్ ఇయర్వి, అంతకుముందు ఇయర్వి అవన్నీ కూడా. సో సంక్రాంతికి ఈసారి అప్లోడ్ చేయలేదని చెప్పాను కదా, సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. అండ్ ఈరోజు అయితే ఈ వీడియోలో నేను చిన్న బెడ్ చూపిస్తాను, అంటే ఎలా అరేంజ్ చేశాను ఏంటి అనేది మొత్తం కూడా. సో దానిలో ఏది నేను కొత్తగా చేశాను అనేది కింద కామెంట్స్లో గెస్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి.
నేను కరెక్ట్ అయిన కామెంట్ని చెప్తాను, ఎవరు కరెక్ట్ చేశారు అనేది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను వాళ్ళ నేమ్ అనేది. సో ఇలా అయితే ఈ సంక్రాంతి అయిపోయింది. బిజీగా వీడియో కూడా అప్లోడ్ చేయనంత బిజీగా అలా అయిపోయింది ఈ ఇయర్ సంక్రాంతి అయితే. సో నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం టైం ఉండి నేను చేయగలిగి చేసినవి మీ అందరితో కూడా షేర్ చేసుకునేలాగా, అంటే మీకు యూజ్ అయ్యేలాగా. సో ఇప్పుడు యూజ్ అవ్వదు అని అయితే కాదు, సో ఇప్పుడు చూసి నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. సో ఆర్ ఎల్స్ ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీరు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా కావాలి అంటే చూసి కూడా మీరు చేసుకోవచ్చు కదా. సో అలా ఆ ఐడియాతో అయితే సరే నేను అప్లోడ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ వీడియో వచ్చేస్తుంది, డిఐవై వీడియో. సో దాని తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఉన్న ప్లేలిస్ట్ది ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో చాలా కష్టపడి చేసినది వీడియో. సో చూడండి. సో ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో అయితే. సో 150th వీడియో. అండ్ ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయాను. సో మన ఛానల్లో 350+ సబ్స్క్రైబర్ అనే మైల్ స్టోన్ ఎప్పుడో రీచ్ అయిపోయింది డిసెంబర్లోని. సో దాని గురించి మాట్లాడేంత టైం అంటే వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడే టైం వచ్చింది దాని గురించి కూడా మాట్లాడడానికి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబరే సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు, నా ఫ్రెండే సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఒక స్ట్రేంజర్ సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరందరూ కూడా నా ఫ్యామిలీనే, యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఒక స్ట్రేంజర్ అయినా నా ఫ్యామిలీ మెంబరే ఇప్పుడైతే యూట్యూబ్కి సంబంధించి యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఈ ఛానల్కి బొమ్మలకొలువు ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నెన్నో మైల్ స్టోన్స్ అనేవి నేను రీచ్ అవుతాను. అండ్ మంచి మంచి కంటెంట్ తోటి అయితే మీ అందరి ముందుకి నేను వస్తాను. సో రివైండ్ 2022 వీడియోలో చెప్పినట్టుగా ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను ఈ ఇయర్. సో అదేంటి అనేది మీరు ముందు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో వీడియోస్ ఏవి మిస్ అవ్వద్దు అంటే తెలిసిందే కదా, వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఏ అప్డేట్ ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. అండ్ ఇన్ కేస్ నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఛానల్కి వచ్చి ఏమైనా కొత్త వీడియోస్ ఉన్నాయా అనేది అయితే చూసేయండి. సో దట్ మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వరు. ఎందుకంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి, సో యూట్యూబ్కి ఉన్న ప్రాబ్లం వల్ల. సో చూడండి. అండ్ ఇలా అయితే నా ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్లో చూపెట్టినట్టు బొమ్మలు తయారు చేయడము వాళ్ళకి ఇవ్వడము తోటి. అండ్ నెక్స్ట్ సంక్రాంతి డిఐవై. అండ్ ఈ 150th వీడియో ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ అవర్ ఛానల్ ఈ ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు. అండ్ ఈ ఛానల్ వెనక ఉన్న స్టోరీ, ఛానల్ నేమ్ వెనక ఉన్న స్టోరీ. సో ఇన్స్టా ఐడి అయితే ఇప్పుడు పూజితాస్ బొమ్మలకొలువు అండి, PUJITHAS పూజితాస్ బొమ్మలకొలువు. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉన్నాను, మీరు వెళ్ళి చెక్ చేసేయచ్చు. సో చెక్ చేసి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా, లేదంటే ఐడియాస్ కావాలి అన్నా, ఏమైనా హెల్ప్ కావాలి అన్నా నా నుండి మీరు అక్కడికి వచ్చి మాట్లాడచ్చు. ఆర్ ఈమెయిల్, అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసేయచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. బాగా సోది మాట్లాడాను అనుకుంటున్నారు కదా. సో బట్ ఇది
ఏమంటారు తెలియని వాళ్ళకి తెలియజేద్దాం అనేసే తప్ప ఇంకేం లేదు. ఏదో సెల్ఫ్ డబ్బా అనుకుంటారేమో, బట్ నో, నాకు తెలిసింది నేను చేస్తున్నది కొంచెం డీటెయిల్గా చెప్పడమే. సో అంతే అండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెళ్ళి వీడియోస్ అనేది చూసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్ and be healthy, stay strong and stay tuned to my channel for new videos. So have a good day, bye bye, see you next video, bye bye.